ఫ్రెండ్స్ ఇది iQOO 13 అండ్ మరియు OnePlus 13 ఈ రెండు మొబైల్స్ని అయితే మనం ఈ వీడియోలో అయితే కంపేర్ చేద్దాం. ఇప్పుడు కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రెండు మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఏ ఫోన్ సరే ముందుగా డిస్ప్లే చూసుకుందాం. ఫస్ట్ iQOO 13 యొక్క డిస్ప్లే అయితే చూసుకుందాం. దీనిలో డిస్ప్లే వచ్చేసి 6.82 ఇంచ్ LTPO 2K AMOLED డిస్ప్లే. ఇంకా దీనిలో HDR10+ సపోర్ట్ కూడా ఉంది. 144 Hz రిఫ్రెష్ రేట్. ఇప్పుడు iQOO 13 డిస్ప్లే అయితే చూస్తాం కదా. ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు. iQOO 13 పర్ఫార్మెన్స్ దీనిలో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉపయోగించారు. ఇది రీసెంట్గా లాంచ్ అయింది కదా ప్రాసెసర్. 4.32 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ అండ్ దీని యాక్టివిటీ స్కోర్ వచ్చేసి 3 మిలియన్ ప్లస్ అయితే ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. iQOO 13 గేమింగ్ అయితే ఎక్కువ డిజైన్ చేస్తారు. గేమింగ్ కోసం డిజైన్ చేస్తారు. మొబైల్ అయితే గేమింగ్ అయితే ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తారు iQOO కంపెనీ మొత్తం. దీనిలో అదనంగా సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ అయితే ఉపయోగించారు. ఇది మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బెటర్ చేస్తుంది. 144 FPS లో ఏ గేమ్ అయినా సరే స్మూత్ గా ఆడుకోవచ్చు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్. నెక్స్ట్ దీనిలో థర్డ్ డిపార్ట్మెంట్ కెమెరా. దీనిలో కెమెరా చూసుకున్నట్లయితే 50 MP మెయిన్ కెమెరా, సోనీ IMX921 సెన్సర్ ప్లస్ ఇందులో OS కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఈ OS ఎలా ఉపయోగపడుతుందంటే మనం ఇమేజెస్ తీస్తున్నప్పుడు ఇమేజెస్ స్టేబుల్ గా అయితే ఉంటాయి, వీడియోస్ కూడా స్టేబుల్ గా ఉంటాయి. అందుకే దీన్ని మెయిన్ కెమెరాలో OS అయితే ఇంప్లిమెంట్ చేశారు. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP టెలిఫోటో ప్లస్ ఇందులో కూడా OS అయితే ఇంప్లిమెంట్ అయితే చేశారు. 50 MP టెలిఫోటో ఇందులో సోనీ IMX816 సెన్సర్ అయితే ఉపయోగించారు. ఇందులో OS కూడా ఉంది. 32 MP సెల్ఫీ కెమెరా. దీనిలో కెమెరాస్ అయితే అన్ని చెప్పేశాను. దీనిలో బ్యాక్ సైడ్ అంటే iQOO 13 లో బ్యాక్ సైడ్ కెమెరాస్ లో మీరు 8K అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు. ఇంకా ఫ్రంట్ 4K అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు. iQOO కంపెనీ iQOO 12 వరకు లాంచ్ చేసే కదా మొబైల్స్, అవన్నీ కూడా ఫ్రంట్ కెమెరా ఓన్లీ 1080p వరకు అయితే ఉండేది. అంతే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ. కానీ iQOO 13 లో మాత్రం ఫ్రంట్ కెమెరా 4K అయితే ఇచ్చారు. iQOO ఫ్యాన్స్ అయితే చాలా వరకు వెయిట్ చేశారు. ఈ మొబైల్లో అయితే ఇచ్చారు మనకి 4K వీడియో రికార్డింగ్ అయితే. నెక్స్ట్ దీనిలో బ్యాటరీ తీసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ, 120 వాట్ సూపర్ వాక్ ఛార్జర్ అయితే ఉపయోగించారు. ఇంకా దీనిలో IP68+69 కూడా ఉంది. IP68 అంటే తెలుసు కదా, అండర్ వాటర్ లో 1.5 మీటర్ లోతులో 30 మినిట్స్ వరకు అయితే ఫోన్ అయితే సర్వైవ్ అయితే అవుతుంది. IP69 కూడా ఉంది. IP69 అంటే ఫాస్ట్, అంటే వాటర్ లో ఫోర్స్ గా వెళ్ళి పడినా సరే ఫోన్ కి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఇది iQOO 13 యొక్క ఫ్యూచర్. ఏ మొబైల్ అయినా సరే IP68, 69 ఉంటాయి కదా, అవి మనకి వాటర్ రెసిస్టెన్స్, అంటే వాటర్ మొబైల్లోకి వెళ్ళకుండా ఆపుతుంది అంతే. కానీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. ఒకవేళ వాటర్ డ్యామేజ్ అయినా సరే మీకు వారంటీ అయితే క్లెయిమ్ అయితే చేయరు. నెక్స్ట్ iQOO 13 లో ఫీచర్స్ అనేది చెప్పేసాను. ఇప్పుడు OnePlus 13 లో ఫీచర్స్ చూద్దాం. 6.82 ఇంచ్ LTPO 4.1 డిస్ప్లే, క్వాడ్ HD ప్లస్ 2K ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్, 2K ప్లస్ రెజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, ప్రో HDR డిస్ప్లే. ఈ డిస్ప్లే కూడా AMOLED డిస్ప్లే లెక్క. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్. ఈవెన్ సన్లైట్ లో కూడా ఈ డిస్ప్లే అయితే చాలా బ్రైట్ గా అయితే కనబడుతుంది. ఇంకా ఈ డిస్ప్లేలో డాల్బీ విజన్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ దీనిలో పెర్ఫార్మెన్స్ చూసుకుందాం. డిస్ప్లే అయిపోయింది. దీనిలో పెర్ఫార్మెన్స్ వచ్చి ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. దీనిలో ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి 4.33 GHz వరకు అయితే ఉంటుంది. అండ్ యాక్టివిటీ స్కోర్ వచ్చేసి 3 మిలియన్ ప్లస్ అయితే ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగానే స్నాప్డ్రాగన్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. కెమెరాస్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా, సోనీ LYT808 సెన్సర్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్, సోనీ LYT600 సెన్సర్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇది సోనీ IMX650 సెన్సర్. iQOO 13 లో ఫ్రంట్ కెమెరాలో సెన్సర్స్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఈ OnePlus 13 లో అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ దీనిలో బ్యాటరీ తీసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ వాక్ ఛార్జర్, 50 వాట్ ఎయిర్ వాక్ ఛార్జర్, అంటే వైర్లెస్ ఛార్జింగ్. IP68+69 ఇందాక చెప్పినట్టే సేమ్ రెండు కూడా. ఇప్పుడు రెండు మొబైల్స్ ని కంపేర్ చేద్దాం. మనం రెండు డిస్ప్లేలు పక్కన పెట్టి చూస్తే రెండు మొబైల్ యాస్టీజ్ ఒకలాగా ఉంటాయి. రెండు మొబైల్స్ కూడా సేమ్ గా ఉంటాయి. కాకపోతే ఈ OnePlus 13 కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంతే, సేమే, చిన్నది, ఒక మెట్టు ఎక్స్ట్రాలో ఉంటుంది. ఎందుకంటే అందులో డాల్బీ విజన్ ఉంది. ఇంకా అది ఒక్కటే పక్కన పెడితే మిగతా డిస్ప్లే అన్ని పార్ట్స్ ఒకేలా ఉంటాయి. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్. అండ్ ఈ ప్రాసెసర్ యొక్క యాక్టివిటీ స్కోర్ 3 మిలియన్ ప్లస్ ఉంటుంది. ఈ రెండు మొబైల్స్ కూడా గేమింగ్ చాలా బాగా ఆడుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. OnePlus 13 తో
iQOO 13 మనం కంపేర్ చేసినట్లయితే iQOO 13 ఎక్కువ మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనకి గేమింగ్ ప్రకారం క్లియర్ విన్నర్ కూడా iQOO 13 అంతే. రెండు మొబైల్స్ కూడా ఫ్లాగ్షిప్ మొబైల్సే. ఈ ఫోన్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది iQOO 13లో. ఈ మొబైల్ గేమింగ్ కోసం డిజైన్ చేసింది కాబట్టి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా పెంచడానికి దీనిలో సూపర్ కంప్యూటింగ్ క్యూటీ చిప్ని అయితే ఉపయోగించారు. ఇది మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది, అంత బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ గేమింగ్ అయితే. డిస్ప్లే అయిపోయింది, పెర్ఫార్మెన్స్ అయిపోయింది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి కెమెరా. రెండు మొబైల్స్లో కూడా సేమ్ కెమెరా సెటప్స్, ఒక చిన్న ఎటువంటి చేంజ్ కూడా మీరు నోటీస్ చేయరు. సెన్సర్స్ ఒకటే మారితే, అంటే అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాసే, ఫ్రంట్ కెమెరాస్ కూడా 32 మెగాపిక్సెల్సే, కాకపోతే సెన్సర్స్ ఒకటే చేంజెస్ అయితే మీకు ఉంటాయి. iQOO 13లోనే 3 కెమెరా 50 మెగాపిక్సెల్ 3 కెమెరాస్ ఉన్నాయి. అవి ఏంటంటే మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో లెన్స్. ఈ 3 50 మెగాపిక్సెల్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. ఇప్పుడు OnePlus 13 ఈ మొబైల్లో కూడా సేమ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఇంకా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. సేమ్ కెమెరాస్ అయితే సేమ్ ఉన్నాయి, చిన్న సెన్సర్స్లో అయితే చేంజ్ వస్తుంది. కానీ iQOO 13లోనే మెయిన్ కెమెరా ఉంది కదా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది కదా, దానిలో సెన్సర్ ఏంటంటే సోనీ IMX 921 సెన్సర్ అయితే ఉపయోగించారు. అండ్ దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీనిలో సెన్సర్ అయితే మనకైతే మెన్షన్ అయితే చేయలేదు. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. సోనీ IMX 816 సెన్సర్ అయితే ఉపయోగించారు. దీనిలో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. నెక్స్ట్ OnePlus 13 కెమెరాస్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LY808 సెన్సర్. దీనిలో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీనిలో సెన్సర్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. దీనిలో ఫ్రంట్ కెమెరా సెన్సర్ చూసుకున్నట్లయితే సోనీ IMX 650 సెన్సర్ అయితే ఉపయోగించారు. ఇంతటితో 3 పిల్లర్స్ అయితే అయిపోయి లాస్ట్ వచ్చి బ్యాటరీ. iQOO 13 మరియు OnePlus రెండింటిలో కూడా 6000 mAh బ్యాటరీ ఉంది. 100 వాట్ సూపర్ వర్క్ ఛార్జర్ అండ్ 120 వాట్ సూపర్ వర్క్ ఛార్జర్ iQOO 13లోని, OnePlusలోని 100 వాట్ సూపర్ వర్క్ ఛార్జర్ OnePlus 13లోనే. ఇంకా దీనిలో అదనంగా 50 వాట్ ఎయిర్ వర్క్ ఛార్జ్ ఉంది. ఆ ఎయిర్ వర్క్ ఛార్జ్ ఎలా ఉపయోగపడుతుందంటే వైర్లెస్ ఛార్జర్ కింద మనం దాన్ని అయితే ఉపయోగించవచ్చు. నెక్స్ట్ మీరు ఈ రెండింటిలో ఏది మంచిది అనుకుంటారు కదా, ఏది మంచిదంటే నన్ను అడిగితే iQOO 13 అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ప్రకారం బెటర్, డిస్ప్లే బెటర్, కెమెరా బెటర్, బ్యాటరీ కూడా బెటర్, ఆల్మోస్ట్ అన్ని బెటర్. ఈ iQOO 13లోనే మైండ్ బ్లోయింగ్ ఏదన్నా ఉందంటే అది ప్రైస్. వీళ్ళు మనకి ఆఫర్ చేసిన ఫీచర్స్ అండర్ 55,000లో ఏ కంపెనీ కూడా మనకు ఆఫర్ అయితే చేయలేదు. అన్ని ఫీచర్స్ ఈ మొబైల్ అయితే ఉన్నాయి. మీ బడ్జెట్ 50 to 60,000 అయితే మీరు కళ్ళు మూసుకొని అంటే వితౌట్ డౌట్, నో డౌట్ మీరు కన్సిడర్ చేయవచ్చు ఈ మొబైల్ అయితే iQOO 13. ఈ iQOO 13లో స్క్రీన్ గ్యాప్ ఇష్యూ ఉందని చెప్పి బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు. ఈ స్క్రీన్ గ్యాప్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఇష్యూ లేదని చెప్పి iQOO తన ఒరిజినల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. కాబట్టి మీరు ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయవచ్చు. స్క్రీన్ గ్యాప్ ఇష్యూ వల్ల ఏ ప్రాబ్లమ్స్ లేవు. నేను కూడా చాలా వీడియోలు చూస్తాను, ప్లస్ వాళ్ళు చెక్ చేస్తారు కదా, అలా ప్రాబ్లమ్స్ అయితే ఏట్లేవు. మీరు కన్సిడర్ చేసేచ్చు మొబైల్, ఏం ప్రాబ్లమ్స్ లేవు. మంచి ఫీచర్స్, సూపర్ ఫోన్ అయితే సూపర్. నన్ను అడిగి లాస్ట్గా ఇటు సైడ్ iQOO 13, ఇటు సైడ్ OnePlus 13. ఈ రెండు మొబైల్స్ OnePlus 13 రాంగ్ కొడేద్దాం, దీన్ని టిక్ కొడేద్దాం. ఎందుకంటే ఈ మొబైల్ బెస్ట్ నాకు అనిపించింది. మీరేం తీసుకుంటారో తెలియదు, నన్ను అడిగితే మాత్రం iQOO 13 బెటర్. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీరు చూసిన AKHILTECH జరిగింది. ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.